కూటమి సర్కార్పై ఫైర్ అయ్యారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. లేని స్కామ్ను సృష్టించి తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇక యూరియాతో పాటు ఇతర ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తున్నారని సీఎం ఎలా అంటారని ప్రశ్నించారు సజ్జల. క్లారిఫికేషను నేను చెప్పదలుచుకున్నది సజ్జల భార్గవకు సంబంధించి ఈరోజు వేసింది పూర్తి అసత్యం, అబద్ధం. స్కామ్తో సంబంధం కాదు, అసలు స్కామే లేదు. స్కామ్తో సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది అంటే యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్ వాటికి సంబంధించి డిఫరెంట్ ఆపర్చునిటీస్ వెతకడంలో భాగంగా ఒక కంపెనీ ఫ్లోట్ చేశారు. అది ఏమి టేకప్ కాలేదు, యాక్టివిటీ టేకప్ చేయలేదు. దట్ వాజ్ అన్ ఐడియా. కాబట్టి దాంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ లేదు, ఇలాంటి ట్రాన్సాక్షన్ లేదు. లీవ్ అలోన్ ఏదో వాటి ఏమంటారు మన ఇంకొకటి ఎవడు దీనిలోకి సంబంధించిన అమౌంట్స్ దీని ద్వారా పోవడం అటు నుంచి దానికి అకౌంటే లేదు, ట్రాన్సాక్షన్స్ లేవు. దట్స్ వన్ పార్ట్. ఆ రైతులు ఉన్నారు. ఈయన సీఎంగా మాట్లాడిన మాటలు అందరిలోకి వెళ్తుంది అంటే తనను ఎవ్వరూ క్వశ్చన్ చేయలేరు, తను ఏది చెప్తే అది చెల్లుతుంది అనుకోబట్టేగా. తాను పచ్చి అబద్ధం చెప్పినా సరే నిజం అవుతుందని గట్టి నమ్మకం ఉండబట్టేగా చంద్రబాబు నాయుడుకు. ఏదైతే వాస్తవమో దాన్ని ఫేక్ అని దబాయిచ్చి గుడ్లూరిమి మీ తమాషాలు చేస్తానరా, మీ అంతు చూస్తానని బెదిరించి అనగలుగుతున్నాడంటే వాస్తవాన్ని, ఆయన మీద ఆయనకు ఎంత నమ్మకం పెరిగిండాలా? అసలు ఫేక్ దీన్ని ఎవడు ప్రచారం చేస్తున్నాడు? మీరు వాస్తవాలు చూపించే వాళ్ళను ఫేక్ ప్రచారం చేసేవాళ్ళుగా, వాస్తవాలను కళ్ళ ముందు కనపడే వాటిని ఫేక్ న్యూస్గా, ఇవి బయటికి తెచ్చిన వాళ్ళందరినీ కట్టడి చేయడానికి ఒక చట్టం చేయాలనేంత వరకు ఆలోచించేంత దుర్మార్గపు దీనికి పోతున్నాడంటే చంద్రబాబు నాయుడు అంటే ఏమనుకుంటాడు నాకు అర్థం కావట్లా. మొత్తం అందరినీ తీసి అరెస్టులు చేసి లోపల వేస్తాడు. ఆ క్వశ్చన్ చేసిన వాళ్ళందరినీ. రిచెస్ట్ చీఫ్ మినిస్టర్గా వచ్చినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లోకేష్ వాళ్ళ ఆయన భార్య ఆస్తి కాదు, చంద్రబాబు నాయుడు ఆస్తి గురించే. రిచెస్ట్ దీని కదా 930 crores 1000 crores ఎంతో అన్నారు. ఎంత ఆస్తి ఆయన ఇచ్చాడు చెల్లెళ్లకు, తమ్ముడికి ఎంత ఇచ్చాడు? తమ్ముడు ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉండి అది కూడా ఈయన అడ్డం పడినా కూడా అప్పుడు బహుశా ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి వాళ్ళు ఇప్పించినట్టున్నారు సీటు. ఒకసారి అయినట్టున్నాడు, తర్వాత కాంగ్రెస్లో నుంచి అయినట్టున్నాడు. సో ఆయన మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళినట్టున్నాడు. ఈ ఆయనకు సంబంధించినంత వరకు ఎట్లా ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే ఎంత చూసుకున్నాడు, చెల్లెళ్ళకి ఎంత ఇచ్చాడు, వాళ్ళని పిలిచి ఏ రోజన్నా ఇచ్చేసాడా? అసలు నీకెక్కడ అర్హత ఉంది? ఇప్పుడు వేరే వాళ్ళకే పాలిటిక్స్ ఈజ్ ఏ సీరియస్ వ్యవహారము, జనానికి సంబంధించిన ఇష్యూస్ డిస్కస్ చేయాలా? నీ వ్యక్తిగతమైన దీనివల్ల ప్రజలకు సంబంధించిన అంశాల మీద ప్రభావం కలిగితే క్వశ్చన్ చేయొచ్చు, కానీ అదర్వైజ్ వ్యక్తిగతం దానికి సంబంధించి సహజంగా పోరు. ఎందుకంటే ఇష్యూస్ ప్రజలకు సంబంధించిన డిస్కస్ చేయాలి కాబట్టి పోయినావు ఒప్పుకుంటాం. బట్ నీకున్న అర్హత ఏంది దానికి సంబంధించి? నువ్వెంత ఆదరంగా చూసుకున్నావు, మీ తండ్రి ఎంత ఆదరంగా, చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆదరంగా చూసుకున్నాడు, తన చెల్లెళ్ళకి ఏం చేశాడు? ఇక్కడ పొద్దున్న లేచిన వచ్చి జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయమని బ్యానర్లు కట్టేసి ఇవి చేస్తుంటారు.